Hello guys, welcome back to our channel MG Space Facts. Who is the first person go to the space in the world? ప్రపంచంలో ఎవరు మొదటగా అంతరిక్షంలోకి వెళ్ళారు? ప్రపంచంలో ఎవరు మొదటగా చంద్రుడి దగ్గరకు వెళ్ళారు? మరియు మన భారతదేశంలో ఎవరు మొదటగా అంతరిక్షంలోకి వెళ్ళారు? హౌ టు స్టార్ట్ ద స్పేస్ జర్నీ. అంతరిక్ష ప్రయాణం ఎలా ఉంటుంది? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా అంతరిక్షంలోకి యూరీ గగారిన్ అనే వ్యక్తి వెళ్ళారు. ఆయన ఏప్రిల్ 12 అంతరిక్షంలోకి చేరుకున్నారు. అది 1961వ సంవత్సరం. తర్వాత ఆ సంవత్సరంలో నీల్ ఆమ్స్ట్రాంగ్ అనే వ్యక్తి చంద్రుడిపై నడిచాడు. అపోలో 11 అనే రాకెట్లో ఇద్దరు స్పేస్ క్రాఫ్ట్లో కూర్చొని వెళ్ళారు. మొదటగా నీల్ ఆమ్స్ట్రాంగ్ గారు చంద్రుడిపై నడిచాడు. తర్వాత అక్కడ అమెరికా జెండా నాటి వచ్చాడు. మన భారతదేశంలో మొట్టమొదటిగా రాకేష్ శర్మ అనే వ్యక్తి అంతరిక్షంలోకి వెళ్ళారు. అలాగే మన భారతదేశంలో మొట్టమొదటిగా కల్పనా చావ్లా అనే మహిళ ఎంతో కష్టపడి అంతరిక్షంలోకి వెళ్ళింది. అంతరిక్ష ప్రయాణం ఎలా ఉంటుంది మరియు ఎలా మొదలు పెడతారు? అంతరిక్ష ప్రయాణంలో మొదటగా ఎవరైనా అంతరిక్షంలోకి వెళ్ళాలంటే 2 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తారు. దానిలో మొదటగా మనం నిలకడగా ట్రైనింగ్ తీసుకుంటే అంతరిక్షంలోకి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తారు. అంతరిక్షంలో గాలి ఉండదు కాబట్టి అక్కడకు ఆస్ట్రోనాట్ స్పేస్ సూట్ వేసుకొని వెళ్తారు. స్పేస్ సూట్ ఖరీదు కోట్లలో ఉంటుంది. ఎందుకంటే ఆ స్పేస్ సూట్లో మనకు పీల్చడానికి గాలి, తాగడానికి నీరు మరియు లోపల టెంపరేచర్ని కూల్ చేసే మిషన్ ఉంటుంది. ఇలా చాలా కష్టపడి ట్రైనింగ్ తీసుకొని ఆస్ట్రోనాట్స్ రాకెట్లో బయలుదేరుతారు. అలా వెళ్ళాక ఆ రాకెట్ అతి వేగంగా అంతరిక్షంలోకి వెళ్తుంది. అంతరిక్షంలోకి ఆ రాకెట్ వెళ్ళాక ఐఎస్ఎస్కు కనెక్ట్ అవుతుంది. ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. అది మన భూమికి 400 కిలోమీటర్ల పై భాగంలో ఉంది. అది చాలా ఖరీదమైనతో నిర్మించారు. అప్పుడు మన రాకెట్ ఆ ఐఎస్ఎస్కు కనెక్ట్ అయ్యేదాన్ని డాకింగ్ అంటారు. తర్వాత ఆ రాకెట్ ఉండే ఐఎస్ఎస్కు వెళ్ళి అక్కడ వాళ్ళ పనులు చూసుకొని తర్వాత చంద్రుడికి వెళ్ళాలంటే చంద్రుడికి వెళ్ళి అక్కడ వాళ్ళ పనులు చూసుకొని మన భూమికి మళ్ళీ తిరిగి వస్తారు. మీకు తెలుసా, స్పేస్ సూట్ వేసుకోకుండా మనం అంతరిక్షంలోకి వెళితే మనం 15 సెకండ్లోనే చనిపోతాము. ఎందుకంటే మనం తేలుతూ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇది చాలా ప్రమాదకరమైన ప్రయాణం. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఎక్స్ప్లెనేషన్ చేయాలన్నా కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. నేను తప్పకుండా వీడియో చేసి పెడతాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్ బాయ్ గాయ్స్.